ఉన్నాయనేది నిరూపించడానికి ఇది ఒకటే ఉదాహరణ కాదు, గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఒకటేంటంటే, చేబ్రోలు కిరణ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాన్ని ఎవరు సమర్థించం. అవును. అది అటువంటి సోషల్ మీడియాలో పెడతాం కూడా సరైన విధానం కాదు. అవును. దాన్ని మనం ఖండిస్తాం. కానీ దాని మీద వెంటనే ప్రభుత్వం స్పందించింది, పార్టీని సస్పెండ్ చేసింది, కేసులు పెట్టేశారు, అరెస్ట్ చేశారు. చట్టం ముందు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదు, అందరూ చట్టం ముందు సమానులే అని చెప్పేసి స్పష్టంగా నిర్ధారించిన తర్వాత అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఎక్కడో అనంతపురం నుంచి వచ్చినటువంటి గోరంట్ల మాధవ్కి ఎవరు సమాచారం ఇచ్చారు? ఇదిగో పలానా వాహనంలో పలానా ఆయన్ని పలానా చోట తీసుకొచ్చాము, పలానా దగ్గర ఉన్నామని చెప్పేసి సమాచారం ఎవరు ఇచ్చారు? ఇచ్చిన పోలీసులు ఎవరు? అంటే కొంతమంది పోలీసులు సమాచారం ఇవ్వకుండా అనంతపురం నుంచి వచ్చే అతనికి ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి కిరణ్ ఎక్కడున్నాడు, ఏ వాహనంలో ఉన్నాడు, ఎక్కడ దాకా వచ్చాడనే సమాచారం తెలవడం అనేది అసాధ్యం. అంటే తాజా కాకీలు మాజీ కాకీకి సహకరిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ డెఫినెట్ ఇస్తున్నారు. గాను డెఫినెట్ గాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సార్. ఆయన్ని మరి పోలీసు వ్యవస్థలో సిఏగా పనిచేశాను, ఆ రోజు పోలీసు వ్యవస్థని విమర్శిస్తే మీసాలు తిప్పి పౌరుషం గలవాళ్ళము, ఉమ్, అందుకే ఈ వృత్తిలోకి వచ్చామని చెప్పేసి మీసాల మేల వేసినటువంటి గోరంట్ల మాధవ్ ఉమ్, ఈ రోజున అదే పోలీసు వ్యవస్థని బట్టలు ఊడదీస్తాము, లేకుంటే సప్త సముద్రాలు అవతల ఉన్న లాక్కొస్తాము, మీ ఉద్యోగాలు పీకేస్తాము, మీ అంతు చూస్తాము, జైల్లో పెడతామని అంటుంటే ఆ పౌరుషం పాపం రాజకీయ పార్టీలోకి వచ్చిన తర్వాత పోయిందేమో. కొద్దిమంది మాట్లాడుతున్నారు ఊడదీయడం ఇష్టమే కదా ఆయనకని. ఆ, జనరల్గా ఎటు టీవీలో వచ్చింది మనం అందరం చూసాం. సరే, అప్పుడు మరీ దారుణంగా అనుకోండి, లోకేష్ గారి దగ్గరికి వస్తాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తాను, ప్రత్యక్షంగా చూపిస్తాను, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. అవును. అవి మనకు చర్చించుకోవడం అనవసరం. కానీ అవును. 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 ఇక్కడ చాలా స్పష్టమండి. అసలు ఎస్పీ ఆఫీసులో ఉంటేనో లేదంటే ఒక కస్టడీలో ఉన్న వ్యక్తిని ఆయన నిజంగా పోలీసు విధులు ఆనాడు సక్రమంగా నిర్వహించుంటే ఉమ్, కస్టడీలో ఉన్నటువంటి నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని మీద దౌర్జన్యం చేయటం దారుణమైన నేరం కదా, పడతాం దారుణమైన నేరం కదా. పోలీసు వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళ పట్ల పరుషపదజాలను వాడటం అది చట్టవిరుద్ధమైన అంశం కదా. అందులో ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీ వ్యవహార శైలి మారకపోతే అసలు ఏమనుకుంటున్నారు? పోలీసు వ్యవస్థ అంటే నీ చెప్పు చేతల్లో ఉండేవి కీలుబొమ్మలు అనుకుంటున్నావా నువ్వేమన్నా? చట్టం ముందు ఎవరు నేరం చేసినా సమానమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఒక ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ఉంటే, నేను చట్టాన్ని తీసుకుంటాను, కంటికి కన్ను పంటికి పన్ను మా సాంప్రదాయం, మాకు చట్టాలు అవసరం లేదు, ఎవరైనా నేరం చేస్తే మమ్మల్ని ఏమన్నా విమర్శిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తాము, చంపేస్తాము అనేటువంటి విష సంస్కృతి నీ ఎవరైనా ప్రోత్సహిస్తారా? ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకులు దాన్ని ఖండించి ఉండాల్సింది. ఉమ్. ఇది కరెక్ట్ కాదు, ఎవరికైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు సార్, ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే నిన్న పేర్ని నాని వచ్చి ఏదో హడావిడి చేస్తా ఉన్నారు, 11 మందిని సస్పెండ్ చేశారు, ఆ విధంగా చేయడం ఏంటి? సో వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఆలోచన చేయాలి, మామూలుగా నిల్చుని దంచినా ఎగిరెగిరి దంచినా కానీ అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే చర్యలు తీసుకోవద్దా? అంటే వాళ్ళు ఏ విధంగానైతే వదిలేశారో అట్లాగే ఉండాలా? పవన్ గారు, సార్. వంకలేనమ్మంట డొంక పట్టుకొని ఏడిచిందంట, ఒక సామెత ఉంది, పల్లెల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు అవి. ఆ, ఈ రోజు దీనికి అసలు సమస్య లేదు, అవును. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ, వాళ్ళు ఎవరైనా కానీ ప్రతిపక్షంలో అంటే ఏమంటారు? ప్రతిపక్షం వాళ్ళు మీద దాడులు చేసి కేసులు పెడితే, దాడులు చేస్తే వెంటనే అధికార పక్షం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసులు కట్టమంటారు. ఉమ్, ఆ చట్టం రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటే అని చెప్తారు. ఉమ్, లేకపోతే చట్టం అందరికీ ఒకటే, చట్టం ముందు ఎవరికి అతీతులు కాదు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే అని చెప్తారు. ఉమ్, ఇప్పుడు జరిగిందే అది కదా. అధికార పార్టీ అయితే తప్పు చేస్తే ఏంటి, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే, మహిళల జోలికి వెళ్తే చూస్తూ మేము ఊరుకోము, తన మన తేడా లేదు, ఎవరైనా కానీ చట్టపరమైన చర్యలు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి చెప్తే దాన్ని కూడా తప్పు పట్టేసి ఇంకేముంది మీరు అంటే, మీ ఆనాడు ఉన్నటువంటి గత 5 సంవత్సరాల నుండి వాళ్ళు
విచ్చలవిడిగా ఐప్యాకాలను పట్టుకొని స్క్రిప్టులు రాసేసి అసభ్యకరంగా పరుష పదజాలాలతో జనాలు వినలేనటువంటి విష సంస్కృతితో ఏ సార్ ఈ మాట్లాడారు. చర్యలు తీసుకుంటే కూడా వీళ్ళకి ఇబ్బంది ఏంటో తెలియట్లేదు అసలు. ఆ రోజు చర్యలు తీసుకోవాలా? ఆ. ఈ రోజు స్పష్టంగా మహిళ అంటే మహిళే, అవును. మహిళకు హక్కులు ఉంటాయి, మహిళల్ని అవమానపరచకూడదు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు, రాజకీయం ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప తన మన భేదం లేదు, మా పార్టీ అయినా కానీ చూస్తూ ఊరుకోము అని చెప్పేసి అని స్వేచ్ఛ ఇచ్చారు. ఇన్ఫ్లుయెన్స్ చేయాల గవర్నమెంట్ పోలీసు వాళ్ళని చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అని. చట్ట ప్రకారంగా అవును, ప్రజాస్వామ్యం ఒకటే చెప్పారు, భువనమ్మైనా భారతమ్మైనా ఒకటే. అంటే ఎవరి పైన ఆరోపణలు చేసినా మేము ఊరుకోము అనే విధంగా తీసుకుంటే దాన్ని కూడా తప్పు పడతా ఉన్నారు వీళ్ళు. అదే అండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే రూల్ ఆఫ్ లా ఉండకూడదు అనేది వాళ్ళ భావజాలం. ఓకే. ఒకవేళ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తే అందరూ చట్టం ముందు సమానులే అంటే పాపం వీళ్ళకి ఈర్ష్యా ద్వేషం. ఆ, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేయలేదు కదా వాళ్ళు. దాంతో ఈర్ష్యతో ప్రజల్లో ఏమన్నా మన్నలు పొందుతారేమో, ప్రజలు ఏమన్నా హర్షిస్తారేమో అని ఒక భయం నుంచి ఓకే రావచ్చు. సార్, ఇక్కడ రైట్. మనం చూడాల్సింది రైట్. గతంలో బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా ఉమ్, ఆయన తీసుకొచ్చేటప్పుడు పలావులు పెట్టించారు. మీరు చెప్పినట్టుగా అరణ్యాలపేటలో సకల సౌకర్యాలు చేశారు. అదే సకల సౌకర్యాలు ఈ రోజున మాధవ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో స్వేచ్ఛగా వదిలేస్తారు, ఉమ్. ఫోన్లు మాట్లాడిస్తారు. డైరెక్ట్ గా కోర్టుకి వెళ్తే కోర్టు ప్రొసీజర్ ఏంటి అసలు? మరి ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టారు, ఆఫీస్ రూమ్ లో మీడియా పెడతారు. ముందు ప్రవేశపెట్టాలి కదా ఆయనను కూడా. మాజీ ఎంపీ అయితే ఏంటి, మాజీ పోలీస్ అధికారి అయితే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు తప్పే. కిరణ్ కేమో డస్ట్బిన్ కవర్ గార్బేజ్ కవర్ వేశారు. అవును, రంధ్రాలు పెట్టేసి మీడియా ముందు పెడతారా? ఆయన తప్పు ఒప్పుకున్నాడు. ఆయన ఆల్రెడీ తప్పు మీడియా సాక్షిగా సోషల్ మీడియా వేదికగా ఆయన నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన చూపించడంలో పెద్ద ఇబ్బంది ఏమున్నది? ఒప్పుకోవడమే కాదు, క్షమాపణ చెప్పారు బహిరంగంగా. రైట్, ఓకే. సరే నేను వస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకటండి, అంతేకాదు ఇప్పుడు స్నేహ బ్లాక్ ఉంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. స్నేహ బ్లాక్ లో ఎవరిని పెట్టారు? చంద్రబాబు గోరంట్ల మాధవ్ని పెట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు? దాంట్లో అంతకుముందు ఎవరున్నారు? బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. అవును. అంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి, గోరంట్ల మాధవ లాంటి వాళ్ళకి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తున్నారని వేరే చెప్పక్కర్లేదు. అంటే గతంలో ఈ బ్యారక్ చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ సమయంలో ఉపయోగించారు కదా సార్, ఇందులో పెట్టారు కదా? కాదు కాదు, దీనికి సపరేట్ కింద బ్లాక్ వదిలేశారు. అది ఓకే. స్నేహ బ్లాక్ కాదనుకుంటాను. ఇప్పుడు స్నేహ బ్లాక్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు? సెక్యూరిటీ పర్పస్ అని చెప్తున్నారు. జైలు అధికారులు సెక్యూరిటీ పాప వీళ్ళ రక్షణ కోసం. అంటే వీళ్ళంతా కరుడు కట్టినటువంటి ఆర్థిక తీవ్రవాదులా, కరుడు కట్టినటువంటి రౌడీ షీటర్లా, లేదంటే లోపల ఉన్న ఖైదీలకి అన్యాయం చేస్తే వాళ్ళు దాడి చేస్తారా? ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రత్యేకమైన సదుపాయాలు Right, sir. కల్పించి Okay. జైలు అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరించారో దాని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. ఓకే. ఈయన పుణ్యమా అంటూ నేనే కాదు పోయేది జైలుకి, నాతో పాటు ఇంకో 11 మందిని తీసుకెళ్లిపోతాను సస్పెండ్ చేసి. అంతేకాకుండా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా బదిలీ పెట్టి పడిపోయింది కదా. కాబట్టి ఒకళ్ళ కాదండి, ఎవరైతే బోరుగడ్డ అనిలు చాలా మందిని తీసుకెళ్లిపోయాడు, సస్పెండ్ చేయించాడు. రైట్. గోరంట్ల మాధవ్ అదే బాటలో నడిచేసి దాదాపుగా 11 మందిని సస్పెండ్ చేయించారు, చర్యలు తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీని కూడా బదిలీ చేశారు. రైట్. ఏదేమైనప్పుడు కూడా ఈ రూల్ ఆఫ్ లా ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదండి. అవును. దాని నుంచి ఈ యొక్క మాటలు కానీ ఈ యొక్క విమర్శలు కానీ వస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళకి ఇష్టం లేని విషయం అందరికీ తెలిసిందే కదా సార్. వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఏ రాజ్యాంగం నడిచిందనేది అందరికీ తెలిసిందే. రైట్. రవికిరణ్ గారు నమస్తే అండి.